ఆ రోజు సురేష్ తన ఫ్రెండ్స్తో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. సినిమా అయ్యేసరికి లేట్ అవడంతో సురేష్ ఆ రాత్రికి తన ఫ్రెండ్స్ ఉంటున్న రూమ్లోనే ఉండిపోయాడు. రూమ్కి చేరుకున్న సురేష్ ఇంకా అతని ఫ్రెండ్స్ కాసేపు సినిమా గురించి మాట్లాడుకుని నిద్రపోయారు. బాగా అలసిపోవడంతో అందరికీ వెంటనే నిద్ర పట్టేసింది. కాసేపటికి అందరూ నిద్రలోకి జారుకున్నారు. కొంచెం సేపటికి అందరూ గాఢ నిద్రలో ఉండగా సురేష్కి మెలకు వచ్చింది. అప్పుడే మెలుకున్న సురేష్కి బాగా దాహం వేయడంతో వాటర్ తాగేందుకు లేచి కిచెన్లోకి వెళ్ళాడు. కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతున్న సురేష్కి ఎవరివో మాటలు వినిపించాయి. ఆ మాటలు సడన్గా వినిపించడంతో సురేష్ ఉలిక్కిపడ్డాడు. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ తిరిగి చూసిన సురేష్కి అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో ఇదంతా అతని భ్రమే అయి ఉంటుందిలే అని అనుకుని తిరిగి వెళ్ళి తన ప్లేస్లో తను పడుకున్నాడు. అప్పుడే పడుకొని కళ్ళు మూసిన సురేష్కి ఆ మాటలు మళ్ళీ వినిపించాయి. ఇప్పుడు ఆ మాటల శబ్దం కొంచెం గట్టిగా వినిపించడంతో సురేష్ పైకి లేచి కూర్చున్నాడు. ఈసారి ఆ మాటలు సురేష్తో పాటు తన పక్కనే పడుకుని ఉన్న రఘు కూడా వినిపించడంతో రఘు కూడా టక్కున లేచి కూర్చున్నాడు. విన్నావా రఘు అని మెల్లిగా అడిగాడు సురేష్. సురేష్ అడిగిన దానికి తలూపుతూ అవును అని సమాధానం ఇచ్చాడు రఘు. రఘు ఇంకా సురేష్కి ఆ మాటలు ఎవరివో ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాక భయంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఆ రాత్రంతా మేల్కొనే ఉన్నారు.